హిందూ అంటే మతమా లేక దేశమా అంటే ఒకప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కానీ బీజేపీ కానీ అందరూ కూడా దేశం అనే భావంతో ఉండేవారు. హిందూ సంఘటన అంటే ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి అని. కానీ ఇప్పుడు హిందుత్వం అంటే మారిపోయింది అర్థం. హిందుత్వం అంటే మతం. ఈ మతం యొక్క లక్ష్యం ఏమిటి, వీళ్ళు చేసే పనులు ఏమిటి అంటే చక్కగా దేవతార్చన చేసుకునేటటువంటి వాళ్ళు దూషించడం. శ్రీరామ నారాయణ అనుకుంటే కొడతాం, క్రైస్తవులు తిడతాం, మహమ్మదీయులు దూషిస్తాం. ఇది ఇప్పుడు హిందూ మతం. ఇప్పుడు ఈ హిందూ మతాన్నే ఉద్ధరిద్దాం అనుకునేటటువంటి వాళ్ళగా మన బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మొదలైన సంస్థలన్నీ కూడా బాగా కృషి చేస్తున్నాయి. ఏమిటి అంటే రాముడిని పూజించిన, రామనారాయణ అన్న వాళ్ళని తిడతాం, వాళ్ళని కొడతాం, ఇంకా వాళ్ళని బద్నాం చేస్తాం అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళని నెత్తినేసుకుని తిరగడం. వీళ్ళందరూ హిందువులండి. హిందూ అని పేరు పెట్టుకుంటే చాలండి వీళ్ళకి. ఒకవేళ హిందూ అని పేరు పెట్టుకుని రౌడీజం చేసినా మన హిందూ రౌడీలండి అని వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇది మన హిందుత్వం అండి.